న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గువ్వల చెరువు గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విజయానికి ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డి, పినతండ్రి గడికోట ప్రభాకర్ రెడ్డి, తమ్ముళ్లు సందీప్ రెడ్డి, డాక్టర్ హరీష్ రెడ్డి ముమ్మర ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. శ్రీకాంత్ రెడ్డి విజయం జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం తథ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ ఎంపీపీ గడికోట జనార్దన్ రెడ్డి, కె నాగసుబ్బారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కర్ణపు విశ్వనాథ్ రెడ్డి, మండల సర్పంచులు, సంఘం అధ్యక్షులు అయోధ్యపురం నాగభూషణ్ రెడ్డి, జెడ్పీటీసీ మానస వెంకటరమణ, సింగిల్ విండో అధ్యక్షుడు పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మరథం పడుతున్నారు. అందువల్ల ఖచ్చితంగా మనకు వైఎస్ఆర్సీపీ అందులో మన శ్రీకాంత్ రెడ్డిని, మన మిథున్ రెడ్డి గారిని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి మా ప్రజలు కూడా అంతా ఆదరిస్తున్నారు. ఈ గొలుచెరు గ్రామంలో మనం ఎక్కువ మొదటి నుంచి కూడా మనకు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా మనం చేసినాము అని చెప్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు. అన్ని పథకాలు కొనసాగిస్తూ అదే పథకాలను డబల్ గా అంటే 75,000 నుంచి 1,50,000 చేయడం, మహిళలకు పూర్తిగా సహకరించాలని చేయడం జరిగింది. అందులో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పథకాలన్నీ కూడా శ్రీరామ రక్ష అని చెప్పవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి గారు కావచ్చు, మిథున్ రెడ్డి గారు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలలో అందరూ కూడా వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ అభివృద్ధి ఈరోజు గెలిపిస్తాయని చెప్పి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు వై నాట్ 175 అని. ఖచ్చితంగా వై నాట్ 175 ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతారని చెప్పి మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. జై జగన్, జై శ్రీకాంత్ రెడ్డి. ఏ పథకాలు కూడా చేయడం లేదు, చెప్పినట్టుగా ఏది కూడా ఒకటి కూడా సాధించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు 5 సంవత్సరం జరుగుతుంది. ఏ పథకం చెప్పినా కూడా చెప్పినట్టుగా ప్రతి ఒక్క పథకము ప్రతి ఒక్క అర్హకులకు అందినట్టుగా ఒక గ్రామానికి రైతు భరోసా ఏమి, స్వచ్ఛాలయం ఏమి, హెల్త్ సెంటర్ ఏమి, ఈ విధంగా ఎన్నో రకాలుగా కొన్ని ఊర్లో హాస్పిటల్ లేని ఊర్లో హాస్పిటల్ హెడ్ నర్స్ పెట్టి వాళ్లకు ప్రతి ఒక్క సౌకర్యం చేస్తున్నాడు. అదే విధంగా అభివృద్ధి చేయలేదంటే అభివృద్ధి ఇంకా ఏమి అభివృద్ధి కావాలా? ఒక ఎంఆర్ఓ ఆఫీస్ పోయి విలేజ్ లో నిలబెట్టడం జరిగింది. గతంలో ఎవరి పరిచయంలో కూడా ఒక విఆర్ఓ ఒక విఆర్ఈ అనేది ఎవరికి తెలియదు. అలాంటి ఇప్పుడు ఆడోళ్ళలో పోయి ఏ పని అయినా గ్రామ స్వచ్ఛాలయంలో స్వయం చేసుకుని రావడం జరుగుతుంది. ఈ విధంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈసారి మన సాదా ప్రజలము రైతులము అందరూ కలిసి జగనన్నకు ఇంకా భారీ మెజార్టీతో గెలిపించుకొని ఇంకా అభివృద్ధి చేస్తారని మనకు నమ్మకం ఉంది. అదే విధంగా అందరూ ఆలోచించాల్సిందిగా కోరుతూ అందరికీ ధన్యవాదాలు. ముస్లిం మైనారిటీకు 4% ఇంతకు తీసేస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ రోజు జగనన్న మళ్ళా వస్తే ఆ 4% రిటర్న్ మళ్ళా మనకే ఇస్తాడని నమ్మకము కలిగించి అందరూ మనం జగనన్నకు సహకారం చేసి ఓట్లు వేపించాలని కోరుతున్నాను. అందరూ కూడా 2024లో కూడా ముస్లిం మైనార్టీ సోదరుల సహకారంతో మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. రెండో విషయము, ముస్లిం మైనారిటీల ఓటు బీజేపీ వ్యతిరేక ఓటు అంతా మొత్తం మన ఫ్యాన్ గుర్తుకే వైఎస్ఆర్సీపీకే వేయవలేనని మా విన్నపము, మా ముస్లిం సోదరులందరికీ విన్నపము తెలియజేసుకుంటున్నాం. జై జగన్. ఒక విషయం తెలియాలి ప్రజలందరికీ కూడా. 2014లో అధికారంలో వచ్చినప్పుడు 693 హామీలు ఇచ్చినాడు. కానీ ఇప్పుడు మళ్ళీ సూపర్ 6 అని పెట్టిన దానికి
ఎవరు నమ్మరు. అవన్నీ అసాధ్యమైనటువంటివన్నీ ప్రజల్లోకి బాగా తెలుసుకున్నారు. కాబట్టి నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఏదైనా అద్భుతంగా ఉంది. మహిళల కోసము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ల కోసం ఎంతగా మేనిఫెస్టో ఉందో ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మేము తిరిగే ప్రతి ఊరిలో కూడా, ప్రతి మండలానికి పోతున్నాం. మేము ఎక్కడ పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. జై శ్రీకాంత్ రెడ్డి, జై జగన్మోహన్ రెడ్డి. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మన ప్రజలు ముఖ్య పాత్రగా పోషించి మన జగనన్న నమ్మకం ముందుకు తీసుకెళ్తూ ఈ చంద్రబాబు నాయుడు పెట్టినాడు 6 పథకాలు పెట్టాడు, అవి మోసపూరి పథకం అని చెప్పి ఇంతకుముందు కూడా ఆయన రైతు భరోసా ఇస్తానని చెప్పి ఎగరగొట్టాడు. ఈరోజు మళ్ళా 6 పథకాలు ముందుకు తీసుకొచ్చాడు. ఆ 6 పథకాలు చాలా అవి చేయలేని పథకాలు తెచ్చి చూపిస్తున్నాడు. అవి చేయలేడు. ఆయన చేసిన తప్పులకు ఆయన చేసిన తప్పులకు జైలు పోయడానికి ఆయన 400 కోట్లు ఖర్చు పెట్టడానికి ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకునే వ్యక్తి ఈ రోజు మనకు ప్రజలకు 6 పథకాలు ఎలా ఇస్తాడో అని మనం నమ్మాలని చెప్పి ప్రజలు ఎవరు నమ్మడం లేదు. ఈ రోజు కూడా ఆయన మన ఆంధ్రప్రదేశ్లో అన్ని దాదాపు 50-60 టికెట్లు డబ్బు కోసమే అమ్ముకొని ఆయన చేసిన బాకీ, ఆయన బెయిల్ కోసం పెట్టిన 400 కోట్లు బాకీ కోసమే ఈ ఎలక్షన్ జరిపాడు, ఈ పథకాలు పెట్టాడు. కానీ ఆయన ఈ 6 పథకాలు ఇవ్వలేడు. ఆయన నమ్మద్దు, చంద్రబాబు నాయుడు నమ్మద్దు. ఆ చంద్రబాబు నాయుడు నమ్మితే మనము ఆంధ్రప్రదేశ్ ప్రజలు మునిగిపోతాము. మనము ఈ రోజు కూడా ప్రజలు బ్రహ్మరథం పుట్టారు. ఈ బ్రహ్మరథాన్ని చూస్తుంటే మన జగనన్న 175కు 175 సీట్లు మనకే వస్తాయని చెప్పి మేము వ్యక్తం చేస్తున్నాము. జై జగన్, జై శ్రీకాంత్. అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ప్రతి పంచాయతీలో సచివాలయాలు అయితేనేమి, ఆరోగ్య హాస్పిటల్స్ అయితేనేమి, రైతు భరోసా అయితే ఏమి, ప్రజలు ఇబ్బంది పడకుండా గ్రామంలోనే ప్రతి ఒక్కటి చేసిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఈ సంక్షేమ నవరత్నాలలో 100కి 100 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయినారు. ఆయన చేసిన మేలే ఆయనకు ఉపయోగపడుతుంది.